ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. గురువారం జలమూరు మండలం జోడంకి దరివాడ పంచాయతీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. 5 ఏళ్లలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం అభివృద్ది పాలనకు ఓటు వేయాలని రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామలింగం నాయుడు, సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియులు పిలుపునిచ్చారు. గురువారం జలమూరు మండలం జోడంకి దరివాడ పంచాయతీల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రం విడిచి పారిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పదవీ దాహంతో ఇప్పుడు ప్రజల వద్దకు వచ్చి అబద్దపు మాటలు చెప్పి అధికారం రాబట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, వీరి మాటలు ప్రజలెవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మేలు చేసిన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటా ప్రచారం చేసినప్పుడు ప్రజల నుంచి వారికి విశేష స్పందన లభించింది. అడుగడుగునా కుంకుమ తిలకాలు దిద్ది పూలదండలతో, కర్పూర హారతులతో ప్రజలు వారి మద్దతును తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వానగోపి, మాజీ ఎంపీపీ బొగ్గు రామకృష్ణ, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అపశృతి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్య, చైర్పర్సన్ భర్త పిలక సంతోష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ప్రచార కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉలాల భారతి దివ్యకు, చైర్పర్సన్ భర్త పిలక సంతోష్ కు మధ్య వివాదం చెలరేగింది. పిలక సంతోష్ ఉలాల భారతి దివ్యను అసభ్య పదజాలంతో దూషించడం వల్ల ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అవతలికెళ్ళు అని సార్ గసినట్టుగా చెప్పారు. గసినట్టుగా చెప్పేసరికి నాకు బాధ అనిపిస్తే నేను సరే అని అటు ఫోటోకి వెళ్ళిపోయాను. అప్పుడు కామ్గా ఉన్నాను. ఫోటో అది అయిపోయిన తర్వాత అతను నాకు గట్టిగా మాట్లాడేసరికి అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడొద్దు అని చెప్పేసి నేను ఈ రకంగా అన్నాను. నువ్వు మగాడికి ఇలాగ చేయి చూపిస్తావా అని చెప్పేసి ఒక మహిళని కించపరిచేటట్టు మాట్లాడుతున్నారు. మగాడికి చేయి చూపించడం అన్నది ఏంటి ఆ ఉద్దేశం నాకు తెలీదు. ఈ రోజున మన జగనన్నే ఆడవాళ్ళకి ఒక పెద్ద పీఠం వేస్తూ మగవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా సరిసమానంగా ఆయన ఒక హోదానిస్తున్నారు. అలాంటిది ఆడవాళ్ళు తక్కువ చేస్తూ మగాడి వేలెత్తి చూపించడం అనేది అండం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. అయితే అలాగా అతను ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎందుకంత గట్టి మాట్లాడుతున్నారు, లేడీస్ తో మీరు ఎలాగైనా మాట్లాడేదని అడిగితే నోర్మి మాటలు తెంగకి ఇక్కడ అని చెప్పేసి అలాగే మాట్లాడటం, అంత అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడడం జరిగింది. అంత హార్ష్ గా బిహేవ్ చేయడం ఇదంతా చూస్తుంటే కావాలని చేస్తున్న చర్యలాగే అనిపిస్తుంది. ఒకనొక టైంలోని ఇంకో వైస్ చైర్పర్సన్ అయినటువంటి లాభాల స్వర్ణమణి గారితో కూడా కౌన్సిల్ హాల్లోని అలాగే చాలా తప్పుగా మాట్లాడాడు. అతను చాలా ఇన్సల్ట్ చేశాడు అందరి ముందుని. అలాగే ప్రియ విజయ గారు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తున్నారో ఆవిడ కూడా వెల్లుపడకి ఒకసారి చెప్పగా చేయకుండా ఒకసారి వచ్చినందుకు ఏదో మున్సిపాలిటీ అంత బాల్దే అన్నట్టు ఆవిడ కూడా మాకు చెప్పకుండా ఎవరితో నువ్వు రావడానికి అని చెప్పేసి వెల్లుపడి జంక్షన్ లో ఆవిడ కూడా అవమానించడం జరిగింది. ఈ రోజున నేను బయటకు వచ్చి ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఇదే విషయంగా నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా వాళ్ళ వైఫ్ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి పిల్లక రాజ్యలక్ష్మి గారు చెప్తే అదంతా చాలా కామన్ లాంగ్వేజ్ అని చాలా లైట్ తీసుకుంటున్నారు ఆవిడ. కానీ ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయినటువంటి మా లాంటి వాళ్ళతోని ఇలాగా మాట్లాడడం అన్నది అసలు తగదు. అది పార్టీ కూడా గమనించి ఇలాంటి వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే నా మీదనే కాదు వేరే మహిళ మీద కూడా ఇలాగా మళ్ళీ ప్రవర్తించకుండా, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా, ఇంత హార్ష్ గా బిహేవ్ చేయకుండా ఒక లేడీకి ఇంత అవమానం జరిగిన దానికి తగిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా పిలక సంతోష్ పై చర్యలు తీసుకోవాలని ఆమె మీడియా ముఖంగా కోరుకున్నారు. సంతబొమ్మాళి మండలం యామాలపేటలో దాహం కేకలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం యామాలపేట పంచాయతీలో వేసవి దాహం కేకలు వినిపిస్తున్నాయి. రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ఆ గ్రామంలో నీటి ఎద్దడి సమస్య భరించలేక ఒక్కసారిగా గ్రామస్తులు రోడ్డెక్కారు. గ్రామంలో నీటి ఎద్దడి ఏర్పడడానికి ప్రధాన సమస్య మూలపేట పోర్ట్ అని
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు తమకు తాగునీటి సమస్య ఏర్పడిందని, కనీసం స్నానాలు చేసుకోవడానికి కూడా గ్రామంలో నీరు లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూలపేట పోర్టు నిర్మాణం ద్వారా మా గ్రామం పరిధిలో ఉన్న బోర్లు నుంచి లారీలు, ట్రాక్టర్లు, ట్యాంకర్ల సహాయంతో మూలపేట పోర్టుకు ప్రతిరోజు నీరు తీసుకుపోతున్నారని, తద్వారా మాకు తాగునీరు కూడా లేకుండా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రజలు తమ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోర్టు రాకముందు మా గ్రామంలో నీటి సమస్య, పోర్టు వచ్చిన తర్వాత మా ఊరిలో నీటి సమస్య కొంచెం ఎక్కువగా ఉంది. ఈరోజు మేము చిన్నపిల్లలు కానీ మాకు నీటి కొరత ఏర్పడడం వల్ల పోసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అటు చూస్తే బావులు నిండిపోతున్నాయి, ఇటు చూస్తే చెరువులు నిండిపోతున్నాయి. మాకు నీటి కొరత చాలా ఇబ్బందిగా ఉంది సార్. మరి ఇప్పటికీ మేము అప్పుడు కొన్ని సంవత్సరాల నుండి లేనటువంటి నీటి సమస్య ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నుండి లారీలతో పాటు వాటర్ పట్టుకుపోతా ఉన్నారు. అది ఏం చేస్తున్నారని మాకు తెలియదు, కానీ మాకు నీటి సమస్య అయితే ఎక్కువగా ఉంది. కాబట్టి నీటి సమస్య రాకుండా మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని యామలపేట గ్రామాన్ని జాగ్రత్తగా కాపాడుతారని కోరుకుంటున్నాను. సమస్య పరిష్కారం కాకపోతే మూలపేట పోర్టు వాహనాలను అడ్డుకోవాల్సి వస్తుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. మార్చి నెలలోనే తాగడానికి నీరు లేకపోతే ఇంకా ముందు ముందు ఉండే వేసవి ఎండల్లో నీరు సమస్య అధికమవుతుందని, మా సమస్యను ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని పరిష్కరించకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని గ్రామస్తులు తెలియజేశారు. ఓవైపు అధికార వైకాపా ప్రభుత్వం ఇంటింటికి కుళాయి పథకం ద్వారా గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పుకునే నాయకులు మాటలు ఈ గ్రామంలో పరిస్థితులు చూస్తుంటే గాల్లో కలిసిపోయినట్లుగా కనిపిస్తున్నాయని వాపోయారు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద్ సమక్షంలో పలువురు వైఎస్ఆర్సీపీలో చేరారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ పల్లివలస గ్రామానికి చెందిన పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆశయాలు నచ్చి, పాలన నచ్చి మంత్రి ధర్మాన సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. వారికి మంత్రి ధర్మాన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సింగుపురం ఎంపీటీసీ బొగ్గు అప్పారావు ఆధ్వర్యంలో ఈ చేరికలు నిర్వహించారు. వైసీపీని వీడి టీడీపీలో చేరిన వైసీపీ కీలక నేతలు గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సనపేట పట్టణంలో గల పురుషోత్తనగర్ కాలనీ, రాజీవ్ నగర్, సంతపేటలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బొగ్గు రమణమూర్తి ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు బొగ్గు రమణమూర్తికి ఘన స్వాగతం పలికారు. అనంతరం వార్డు పరిధిలో గల వీధుల్లో ఆయన పర్యటించి బాబు సూపర్ 6 పథకాలను వివరిస్తూ రానున్న ఎన్నికల్లో ఉమ్మడి కూటమి అభ్యర్థులను సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యంత మెజారిటీతో ఆశీర్వదించండని ప్రజలను అభ్యర్థించారు. కార్యక్రమంలో నక్క తౌడు, కొరాయి కృష్ణ, గొలివి సిమ్మయ్య, రాంబాబు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వారికి బొగ్గు రమణమూర్తి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, టీడీపీ మండల అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, గొద్దు చిట్టిబాబు, కింజరాపు రామారావు, బెవర్ రాము, జాం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు ముదిరి బాలకృష్ణ. సారవకోట మండలం అడ్డపనస పంచాయతీ అంగూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముదిలి బాలకృష్ణ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పాలన మెచ్చి వైసీపీలో చేరుతున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరుదు వంశీకృష్ణ, పీఏసీఎస్ అధ్యక్షులు గెల్లంకి వెంకట్రావు, పల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. మే 5న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాల్సిందిగా జూనియర్ సివిల్ జడ్జి బిఎంఆర్ ప్రసన్నలత కోరారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థల ఆదేశాలపై మే 11వ తారీఖున కోటబొమ్మళి కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని జూనియర్ సివిల్ జడ్జి
బిఎంఆర్ ప్రసన్నలత తెలిపారు. ఆమె బుధవారం కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, జలుమూరు, నౌపడ పోలీసులు మరియు ఎస్సీబీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 11వ తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు రాజీ పడే విధంగా ముందుగానే చర్యలు చేపట్టాలని, క్రిమినల్ కేసుల్లో పార్టీలు అందరికీ నోటీసులు ఇస్తున్నామని, అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ పడే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నౌపడ సబ్ ఇన్స్పెక్టర్ పి కిషోర్ వర్మ, ఎస్సీబీ ఇన్స్పెక్టర్ సిసిహెచ్ఎస్ఎల్పి కుమార్, కోడబొమ్మాళి, సంతబొమ్మాళి, నౌపడ, జలుమూరు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం ఉంగరాడమెట్ట వద్ద ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం ఉంగరాడమెట్ట వద్ద బుధవారం ఎస్ఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల నేపథ్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ద్విచక్ర వాహనంతో వస్తున్న ఓ వ్యక్తి వద్ద నుంచి 1,83,000 రూపాయలు బ్యాగులో ఉన్నట్లు గుర్తించారు. నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుకు ఎటువంటి జమా లెక్కలు, రసీదులు లేకపోవడంతో జడ్పీసీఏకు సమాచారం అందించారు. స్థానిక పెట్రోల్ బంక్ యజమానిది అని ఆ వ్యక్తి చెప్పాడని పోలీసులు తెలిపారు. అలాగే కార్లు, బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు తన సిబ్బందితో కలిసి తనిఖీ నిర్వహించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.